గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నీ దగ్గర ఉన్న మంచి లక్షణం నాకు బాగా నచ్చేది, ఎంతమందికో నచ్చేది. అదేంటంటే నీ సాహిత్యం కానీ, లేకపోతే కథలు కానీ, నాటికలు కానీ, లేకపోతే ఏదైనా కూడా సమాజానికి బాగా ప్రభావితమై రాసిన రచనలే అవన్నీ కూడా. ఎన్నో కవితలు కూడా నేను చదివిన వరకు. అయితే నేను ఎప్పుడు కూడా అంటే బికాస్ నిన్ను నాకు 1983 కుర్దా రోడ్లో ఒక్కరొక్క నాటికతో నువ్వు వచ్చినప్పుడు మేము నాగులు తిరిగే కోనలో నాటికతో ఎంఆర్ కాలేజీ నుంచి వచ్చాం, విజయనగరం ఎంఆర్ కాలేజీ నుంచి పరిషత్తుకి. అప్పుడు ఫస్ట్ టైం నేను చూడడం, మేము అందరం పులకించిపోయాం ఒక్కరొక్క నాటిక చూసి. డైలాగ్ లేదు కదా అక్కడ, అంటే రెండే వేషాలు. తల్లవజ్జల సుందరం, నువ్వు దాంట్లో పెద్ద నేపథ్యం ఉంది, చెప్తా. సో అప్పటి నుంచి నీ ప్రయాణం, నాకు సినిమా ఇండస్ట్రీలోకి నువ్వు రావడం నాకు తెలుసు. కోడంబాకం బ్రిడ్జ్ దగ్గర కంచుకోవచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని నిలబడ్డాం. నేను అడిగాను, సెటిల్ అయ్యావు బాబాయ్ అంటే, సెటిల్మెంట్ ఎవడుకుందిరా, రామోజీరావుకి మాత్రం ఉందా సెటిల్మెంట్ అన్న నాతో. అలాగా నీ మలుపు ప్రతిదీ నేను ప్రత్యక్షంగా చూశాను. అండ్ పండించుకున్నావు కెరీర్ని. ఎలాగంటే ఊరికే నటుడుగా 4 వేషాలు వేసుకోవడం, 4 రాళ్ళు వెనక్కి వేసుకోవడం కాకుండా, దాంతోపాటు ఈ సాహిత్యాన్ని కూడా, నీ జీవితాన్ని ఒరుసుకుంటూ ఆ సాహిత్యం కూడా ప్రయాణం చేసింది. నువ్వు రాసిన నాటకాలే కాదు, ఆటగది రాసేవా కానీ, పరికిణి కానీ, నక్షత్ర దర్శనం కానీ, ఇవన్నీ అంటే నీ పేరున ఈ ప్రపంచంలో చిరస్థాయిగా ఉండిపోయే వర్క్స్ అవన్నీ కూడా. అసలు వాటన్నిటికీ బేసిక్ ప్రేరణ, ఎందుకంటే నువ్వు నటుడుగా బిజీగానే ఉన్నావు. బేసిక్గా మాది పండిత కుటుంబం. వంశంలోనే కొంచెం సరస్వతి కటాక్షం ఉంది. ఎందుకంటే మా ప్రపితామహులు జంట కవులు, తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మా ప్రపితామహులు. అంచేత కొంచెం ఇంగువ కట్టాం గుడ్డకి, అలా ఉంది. అలాగే నా పైవాడు, మేము 7 అన్నదమ్ములం. నా పైవాడు సూరిబాబు తనికెళ్ళ, ఈజ్ నో మోర్. వాడు అపారమైన మంచి సాహిత్యం, ఇంగ్లీషు తెలుగు సాహిత్యాలు. ఓకే, అంటే ఇంగ్లీష్ ఇలా పుస్తకం పట్టుకుని తెలుగులో ఈ కథని తెలుగులో డబ్బింగ్ చెప్పేసేవాడు అనమాట, తెలుగులో రాసుకునేలా అట్లాంటి వాడు. అలాగే మా అన్న ఎంఎస్కో పాకెట్ బుక్స్ ఆరంభం, మా పెద్దన్నయ్య దానికి మెంబరు. అంటే ఇంట్లో పుస్తకాలు ఉండేవి ఎప్పుడు అలాగా. ఓకే, సో పుస్తకం ఉంటే ఇక చదవడం, అంటే వేరే ఎంటర్టైన్మెంట్ ఏముందప్పుడు. ఇంకా రేడియో రాలేదు మాకు, నా చిన్నదానికి అప్పుడు ఇంకా రేడియోలే ఎరగం. సో చదవడం, మా అన్నదమ్ములందరూ కూర్చుంటే పద్యాలు చెప్పుకోవడం, సాహిత్యం చెప్పుకోవడం, ఇది బేసిక్గా మాలో మొదటి నుంచి ఉంది. భోజనాలు చేసేటప్పుడు ఇంకా మేము, వాడు ఒక పద్యం చెప్తే మేము ఒక పద్యం చెప్పి, అట్లా ఆ సాంప్రదాయం మాకు చాలా ఎంజాయ్, బ్రహ్మానందం అనేవాడు. రే ఎప్పుడైనా మీ అన్నదమ్ములు ఏదైనా సభ పెళ్ళి ఇలా అంటున్నప్పుడు నన్ను బెలవరా బాబు, మీ వాళ్ళ మధ్య కూర్చుంటేనే ఒక భువన విజయంలా ఉంటుంది. దట్ ఇస్ ట్రూ. అంత ఎంజాయ్ చేసేవాళ్ళం, సాహిత్యాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. అదే. సో అప్పుడు నా మధ్యతరగతి తనంలో అవి లేవు ఇవి లేవు అన్నింటినీ సాహిత్యం కప్పేసింది, మాకు తెలీదు. అదే, ఈ ఎంజాయ్మెంట్లోనే, ఈ అనుభూతిలోనే ఉండడం. దానిలో ఇప్పుడు సాహిత్యం ఒక పద్యం చదువుతున్నాం అంటే అది కంటతా పడుతుంటే, ఇప్పుడు మేము పరబ్రహ్మశాస్త్రి గారు నాకు మాస్టర్. ఆయన నాకు లెక్కలు వీకు, కానీ తెలుగు చాలా ఆసక్తిగా చెప్పాడు. అప్పుడు ఫస్ట్ టైం అటజనికాంచ భూమి సురుడంబ, అప్పుడు కంటతా పట్టిన ఆ సాహిత్యం, ఆ భిక్ష, అది ఆ కంటతా పట్టడం అనేది నాకు సరదా. నేను పూత మెరంగులను మొత్తం తెలుగు సాహిత్యంలో అత్యంత అవన్నీ అది కంటతా పట్టాను. కవిత కూడా కంటపట్టాను. నా దాదాపు కాళహస్తీశ్వర శతకం మొత్తం కంటతా పట్టాను. కాళహస్తీశ్వర శతకం అలాగా మొత్తానికి అలా ప్రారంభమై ఇంట్లో ఉన్న సాహిత్యం అలా ఇంటర్మీడియట్ నుంచి అక్కడ కాంపిటీషన్, నాటకాల కాంపిటీషన్ జరుగుతోంది. అప్పటి వరకు నాకు నాటకాలు, హరికథలు ఇష్టం. హరికథ ఎందుకంటే నాకు హరికథ అంటే చాలా ఇష్టము, చాలా గౌరవం కూడా. ఎందుకు గౌరవం అంటే, ఒక వ్యక్తి అక్కడ కథ మొదలెట్టాక అది భారతమోనో రామాయణమోను, రామాయణం అనుకుందాం, ఆడే రాముడు, ఆయనే సీత, ఆయనే లక్ష్మణుడు, ఆయనే ఆంజనేయుడు, ఆయనే వాలి, ఆయనే జటాయు, ఆయనే రావణాసురుడు కూడా. ఒకటేగా, వన్ మ్యాన్ షో. పైగా భరతనాట్యంలాగా ఇక్కడ రాముడు వచ్చి అట్లా రాముడు, ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ కళ్ళల్లో, ఆ ఆటలో, ఆ డాన్స్లో ఒక్క వ్యక్తి విశ్వరూపం ఏమన్నా చూపదలుచుకుంటే హరికథ నాకు తెలిసి. అందుకని నాకు ఆదిభట్ట నారాయణ దాస్ గారి పేరు
తలుచుకుంటే అసలు పులకిస్తుందన్నమాట ఒళ్ళు. అవును. ఒక్క వ్యక్తి అబ్బాయి ఎలా ఎలా రసాప్లావిత కథ చెప్పేస్తున్నాం, మనం వెళ్ళిపోతున్నాం, అన్ని పాత్రలు చూసేస్తున్నాం, సినిమా అయిపోయింది, బాహుబలి చూసేసాం. తర్వాత పాపం మళ్ళీ మామూలు చిన్న హరికథ, ఆ దక్షిణ, ఆ తాపత్రయం. అంచేత నాకు హరికథ అంటే అపారమైన గౌరవం. దట్ మేడ్ మీ యాక్టర్. ఆ నటన కానీ రచన కానీ ఏదైనా సరే దానికి బేస్ మాత్రం హరికథే. అక్కడి నుంచి మెల్లిగా ఇదైతే దాన్ని ఇమిటేట్ చేస్తుండేవాడు ఇంటికి వచ్చి. ఓ బొట్టెట్టేసుకుని ఆ వావిలాకులు ఉండేవి అప్పట్లో మా రైల్వే క్వార్టర్స్లో. ఆ వావిలాకులు దండ వేసుకుని చిన్న లుంగి కట్టుకుని చెమట అని బొగ్గులు వేరడానికి చెమట ఇప్పుడు జనానికి తెలియదు ఇలా అంటే దానితో సౌండ్ వచ్చేది చక్ చక్. అవును. అతను ఏం చెప్పాడో దాన్ని ఇంకోలాగా మరి ఏం చెప్పాడో నాకు గుర్తులేదు. పిల్లలందరినీ పెట్టుకుని నేను హరిదాస్ లాగా. సో అట్లా నటన సాహిత్యం అట్లా అబ్బింది నాకు. సరే అక్కడికి వచ్చి కాలేజీ రాగానే కాంపిటీషన్. అప్పట్లో కాలేజీ నాటకం అంటే జంజాల గారిది లేదా ఆది విష్ణు. కాకపోతే ఇద్దరు దాంట్లోనూ ఆడవేషాలని మాకంత స్తోమత లేదు మా టీంకి. అదే కొంచెం మధ్యతరగతి టీం అది. అదే మిగతా వాళ్ళందరికీ హీరోలు మ్యూజిక్ పెట్టుకునే. సో అప్పుడే మా నాన్న రిటైర్ అయ్యి మేము అద్దె ఇంట్లోంచి వచ్చాము. రైల్వే క్వార్టర్స్ లాంటి అపారమైన విశాలమైన సామ్రాజ్యం నుంచి మధ్యతరగతి దీంట్లోకి వచ్చాం, అద్దె ఇంట్లోకి. అదేంటి నీళ్ళు ఎక్కువ వాడుతున్నారు, గోడకు మేకు కొట్టారు, లైట్ అప్పుడే, ఇవన్నీ కొత్తగా మాకు. అది కదా రైల్వే క్వార్టర్లో మీరే రాజులు మహారాజులు. ఇదేంటిది ఇవన్నీ అనుభవాలతో అద్దె కొంప అని నాటికి రాశాను. నేనే డైరెక్షన్, నేనే యాక్టర్. అది సంఘీ కాలేజ్ ఆఫ్ కామర్స్లో బీకాంలో నాటకం వేసేటప్పటికి మాకు ఉత్తమ ప్రదర్శన మాకు ఆ నీరాజనం అందరు చప్పట్లు. ఆ చప్పట్లేరా ఆకలి కొన్న కళాజీ బచ్చ అంతే. ఇంకా అంతే. అక్కడి నుంచి మనం ఏదో ఇది కాదనమాట, మనలో ఇంకోటి ఏదో ఉంది అని ఇంకా వెతుకుతున్నాం. ఇంకా మనం అక్కడికే ఫస్ట్ టైం ఇంకా అందరం ఎవరైతే నాటకం వేసామో అందరం కూర్చుని నవీన కళామందిర్ అని ఒకటి స్టార్ట్ చేసి దీన్ని చీఫ్ గెస్ట్ అవని పిలుద్దాం అంటే ఆ పక్కనే దగ్గరలో రాళ్లపల్లి ఆర్వి నరసింహారావు గారు అని ఉండేవారు. ఆయన మా గురుగారు రాళ్లపల్లి వెంకట నరసింహారావు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఇట్లా సరిగ్గా ఆయన పెళ్ళి 16 రోజులు పండగ కూడా అవ్వలేదు, దాదాపు 13 రోజులు 12 రోజులు అయిందంతే. ఆయన ఇంటికి మెట్లు ఎక్కుంటూ ఇలా చాలా పొడుగా మెట్లు ఉండేవాడు. ఒక వంట స్తంభంలా దాంట్లో వెళ్ళాం. ఇంకా అవికి ఇంకా పసుపు తాడు ఇంకా ఆ తిక్కుగా ఉంది. అయ్యా ఇట్లా మేము సమాజం వ్యవహరిస్తాం, మీరు వచ్చి అక్షింతలు ఆశీర్వదించాలి. సరే వచ్చి పరిచయం అయింది. ఏదో మా స్థాయికి బూంది చాయ్ తోటి నాటకం. ఇంకా మేము చిన్న స్కిట్స్ లాంటివి ఇప్పుడు వస్తున్నాయి టీవీల్లో, అలాంటి స్కిట్స్ తయారు చేసి జబర్దస్త్ స్కిట్స్. 8 నంబర్ గల్లీ మా సీతాఫలం మండికి వెళ్ళే దారిలో 8 నంబర్ గల్లీలో మా తొలి ప్రదర్శన జీవితంలో. మా అంతటా మేము రాసుకుని మేము మేకప్ వేసుకుని మేము చేసుకుని వెళ్ళేటప్పటికి అక్కడ వాడెవడైతే ఉంటాడో ఆర్గనైజర్ ఒక ఇంతలావు తెర కట్టేసాడు ముందు. ఇదేంటన్నాం అంటే మీరు వేస్తారు కదా, మేము వేయడం అంటే నాటకం అట్లా వేస్తే అది స్క్రీన్ కాదే, సినిమా కాదు, ఇది నాటకం అంటే ఏం చేయాలండి, తీసే బాబు అన్ను. తీసేసాం. ఇంకా మేము మొదలెట్టాం. అంటే టు బి ఫ్రాంక్ ఇట్ ఈస్ స్లాప్ స్టిక్ కామెడీ. అంటే మన చార్లీ చాప్లిన్ లాగా సెటిల్ కామెడీ కాదు, ఊర కామెడీ. అదే అరటిపండు తొక్కేసారు లాల్ అండ్ హాడీ యాక్చువల్గా. అసలు స్లాప్ స్టిక్ అంటేనే వాళ్ళు కర్ర ఇలా విరగ్గొట్టి వెదురుని ఇలా 4 ముక్కలు కొట్టేసి జోకర్లు పెట్టుకుంటారు. సరే అది ఇలా కొడితే చిల్క్ సౌండ్ ఎక్కువ, దెబ్బ తగలగానే సౌండ్. దట్ ఈస్ కాల్డ్ స్లాప్ స్టిక్, చీప్ కామెడీ. ఈ సర్కస్లో పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి జోకర్లు ఊరికే కొట్టుకుంటూ ఉంటారు. అవును. ఆ స్లాప్ స్టిక్తో కొడుతుంటారు కదా, ఆ సౌండ్ ఎక్కువ. అంత చీప్గా మేము అంటే మాకు తెలిసిన అది ఓవర్ చేయడం కదా, అతి చేయడం. అది విపరీతంగా నవ్వుతున్నారు పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు వీళ్ళు. కానీ కట్ చేస్తే ఆయన వచ్చాడు ఆర్గనైజర్. మీరు ఆపండి ఒక నిమిషం అని స్టేజ్ మీదకి వచ్చి, ఏమా మజాక్ చేస్తుండ్రా, అరే ఎంత కష్టపడి నాటకం ఆడుతుంది, నవ్వుతారేం ఏమ్రా, నోటి మీదలే మీ అది సూర్యండి సార్ అంటే మేము మేము వేస్తుందే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయాలి, వీడెవడరా బాబు అని. ఇట్లాంటి స్థాయి నుంచి ఇది చూశాడు మా గురువుగారు. సరే ఓకే, ఆర్టిస్టులు పిల్లలు పనికి వస్తారు అంటే యాక్చువల్గా టు బి ఫ్రాంక్ మా గురువు మీద కోపం వచ్చింది. ఎందుకంటే మాకు
ఆయన నాటకాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మేము ఇక్కడ ఆర్టిస్టులు సమాజం మొదలెట్టే చిన్న చిన్న వేస్తున్నాం, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడే, మాకు ఏదైనా అవకాశం ఇవ్వడా అని చెప్పేసి మేము ఇలాగ చిన్న మొదలెట్టేసాం. ఆ ఫోటోలు తీయడం అవన్నీ మెల్లిమెల్లిగా ప్రచారం అయిపోయింది. ఇంకా దీన్ని ఏమంటారు, నవరాత్రుల్లో అప్పుడు 9 days బిజీ మేము. ఎక్కడ పడితే కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయి ఒక చోట్ల కాబట్టి అది ఒక లోకల్గా వీడు లోకల్ ఫేమస్ అయిపోయింది. అయితే మా గురుగారు గుర్తించారు, టాలెంట్ ఉంది కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి ఆయన మమ్మల్ని నాటకాలకి ఆరంభించి ఫస్ట్ ముగింపు లేని కథ. అప్పుడు నాకు దాదాపు 23 ఏళ్ళు. నేను 80 ఏళ్ల ముసలివాడి పాత్ర. దాదాపు 100 షోలు వేసాను. 100 ప్రదర్శనలు వేసాం. ఆల్ ఓవర్ మా ఢిల్లీ వెళ్ళాం, కలకత్తా వెళ్ళాం, కేరళ వెళ్ళాం. ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో తెలుగు నాటకం అంటే తమిళ నాటకాలు అంటే వేల సంఖ్యలో ఉంటుంది, తెలుగు నాటకం 100 సార్లు ఇవ్వడం చాలా గొప్ప. అందులో ఒక్కసారి 99 ప్రదర్శన ఆయన రాలా. అప్పుడే మేము ఆయన్ని చెన్నై పంపాం మేమందరం, స్త్రీ అనే సినిమా కోసం. నాటకం రైల్వే కళా పరిషత్లో నాటకం. అది దాని పేరు ముగింపు లేని కథ, జీవన్ముతుడు అని కలిసి నాటకం. 2 గంటల నాటకం. 2 గంటల్లో కనీసం గంట సేపు ఆయనే మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన ఇంకో 1 weekలో రావాలి. అక్కడి నుంచి టెలిగ్రామ్ పంపించాడు, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్, ఐఎమ్ అనేబుల్ టు కమ్, షూటింగ్లో ఉన్నానని. మా గుండెలో రాయబడిపోయింది. ఎంట్రీ ఇచ్చేసాం. రైల్వే కళారంగం ప్రెస్టీజియస్. నేనేమో తాత వేషం, మల్లాది విజయలక్ష్మి గారు ఆవిడ భార్య వేషం అన్నమాట, రాళ్ళపల్లి గారు. అందరూ మాట్లాడుకోరే నువ్వేసేరా అంటే, మా గురుగారు మంచి సాంప్రదాయం ఏంటంటే ఎవరు రాకపోతే ఆ వేషం పక్క వాళ్ళతో వేయించేవాడు. అట్లా నాకు అన్ని వేషాలు అందరూ అన్ని వేషాలు వేసే స్థితి వచ్చింది. కానీ ఈయన వేషం ఎవరు మాకు పక్క నుంచి చూస్తున్నాం తప్ప ప్రవేశించి వేద్దాం అనేది. అక్కడి నుంచి 7 days రాత్రింబగాళ్ళు నిద్రలో కూడా ఇలా అన్నప్పుడు లేచి డైలాగ్ చెప్పే స్థితికి నేను వచ్చానమాట. ఇంకా నాటకం ప్రదర్శన. ఇంకా ఒకసారి గురుగారికి నమస్కారం పెట్టుకుని వేసాం కళ. కట్ చేస్తే అందరూ బాగుంది, అన్ని నాటకం ఉత్తమ ప్రదర్శన వేరే దానికి వెళ్ళిపోయింది. అంటే రాళ్ళపల్లి గారి స్టాండర్డ్ లేదుగా మరి టీంలో. ఉత్తమ నటుడు తనికేళ్ల భరణి అమ్మని ఆయన వేషం నేనేసి, తర్వాత అది ఆ కప్పు ఏదైతే ఇచ్చారో తీసుకెళ్ళి ఆయన పాదాల ముందు పెట్టి, సార్ ఇది మా గురుదక్షిణ అండి, ఇంతకన్నా మేమే చేయలేము అట్లా